బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి ట్రీకోమలికి 100 కిలోమీటర్లు, నాగపట్నానికి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 410 కిలోమీటర్లు మరియు చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. ఇది రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది ఉత్తర మరియు వాయువ్య దిశగా పయనించి శనివారం ఉదయం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి కార్తెకల్, మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 3 రోజుల దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమలో శుక్ర శనివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కుర్మానాథ్ హెచ్చరించారు.